ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆల్వాల్ ప్రచార సభలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లేకపోతే సౌజన్య గారికో లేదా చిట్టిబాబు గారికో వేయడమే కాదు, మన నగరాన్ని, హైదరాబాద్ నగరాన్ని ఒక ఆకర్షణీయమైన నగరంగా తయారు చేసుకోవాలంటే, ఒక సురక్షితమైన నగరంగా తయారు చేసుకోవాలంటే, మనందరం సంతోషంగా ఉండేట నగరంగా తయారు చేసుకోవాలంటే ఎలాంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాలా, ఎలాంటి పార్టీని మనం ఎన్నుకోవాలా అనేది మీరందరూ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఎందుకంటే అంతిమంగా నేను ఢిల్లీ నుంచి నిధులు ఇచ్చినా, ప్లీజ్, నేను ఢిల్లీ నుంచి నిధులు ఇచ్చినా లేదా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి నిధులు ఇచ్చినా అంతిమంగా ఖర్చు పెట్టాల్సింది, అమలు చేయాల్సింది ఎవరు? మేయర్, కార్పొరేటర్, కమిషనర్. సో ఈ ముగ్గురు కానీ సరిగా లేకపోతే మేయరు, కమిషనరు, కార్పొరేటరు, ఈ ముగ్గురు సరైన లేకపోతే మనకు అభివృద్ధి జరగదు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళా చెప్తూ ఉన్నాను, మనం ఎన్ని నిధులు ఇచ్చినా, ప్యాకేజీలు ఇచ్చినా కింద అమలు చేసేవాడు సరిగా లేకపోతే అది సరిగా అమలు కావని మనకి చరిత్ర చెప్తూ ఉంది. అందుకని ఎన్నిక ఎంతో ముఖ్యమైనది. ప్రధానమంత్రి గారు దేశాన్ని ఆమూలాగ్రంగా మార్చాలి, అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలి, ఆకలి దప్పులు లేనంటి యొక్క, అవినీతికి తావు లేనంటి యొక్క, అసమానతలు లేనంటి యొక్క, దోపిడీ లేనంటి యొక్క, వివక్షత లేనంటి యొక్క పరిశుభ్రమైన దేశంగా, దేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు చేయాలా. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పేరుతో ఆయన రాత్రింబోళ్లు కృషి చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు. మరి మన నగరంలో కానీ పరిపాలకులు సరిగా లేకపోతే, మన నగరంలో వచ్చిన నిధులను కానీ సరిగా ఖర్చు పెట్టకపోతే, వాళ్ళకి కానీ సరైన అవగాహన లేకపోతే నగరం అభివృద్ధి చెందదు. దేశం అభివృద్ధి చెందినప్పుడు కూడా నగరం అభివృద్ధి చెందదు. అయితే అందరూ చెప్తారు, బీజేపీ చెప్పద్ది, తెలుగుదేశం చెప్పద్ది, టీఆర్ఎస్ చెప్పద్ది, కాంగ్రెస్ చెప్పద్ది, మజ్లిస్ చెప్తుంది, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము ఇక అది చేస్తాం, నిరక్షరప్పుడు ఎవరైనా చెప్తారు. కానీ ఎవరి మాట నమ్మాలి? నేను ముఖ్యంగా మిమ్మల్ని కోరుతుంది ఒకటే, ఎవరి మాట నమ్మాలో మీరు లెక్కేసుకోవాలి. ఎవరి మాట నమ్మాలి? నమ్మాలంటే ఇంతకు ముందు వాళ్ళు చేసింది ఏమిటి, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలో పరిపాలన చక్కగా ఉండింది అనే దాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మనం ఒక నిర్ణయానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది గుర్తు చేయడం కోసం వాళ్ళు వచ్చాను. ఈ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది, ఈ హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది, ఈ హైదరాబాద్ నగరానికి ముఖ్యమైన హంగులన్నీ సమకూరాయంటే ఎవరి హయాంలో సమకూరాయో మీరు అందరూ ఆలోచించాల్సి మీ అందరికీ మనం చేస్తున్నాను. హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ యొక్క ఎయిర్పోర్ట్, హైదరాబాద్ లో రింగ్ రోడ్, హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్, హైదరాబాద్ లో బిజినెస్ స్కూల్, హైదరాబాద్ లో ఐటీకి తలమానికంగా ఉన్నట్టు యొక్క హైటెక్ సిటీ, హైదరాబాద్ లో అనేక రకాల బైపాస్లు, ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా ఢిల్లీలో అటల్ బిహారీ వాజ్పేయి, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రారంభించారనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరినైనా సరే మీరు ఎవరికైనా చర్చించండి, ఎయిర్పోర్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ పేరు ఎన్టీ రామారావు పేరు పెడితే ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకులు దాన్ని తొలగించేశారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం పార్లమెంట్ నుంచి మన స్థానికంగా ఉండే ప్రాథమిక పాఠశాల దాకా అన్ని వాళ్ళ కుటుంబం పేరుతో ఉండాలి, వేరే వాళ్ళ పేరుతో ఉండకూడదు. దేశం కోసం సుభాష్ చంద్రబోస్, దేశం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్, దేశం కోసం లాల్ బహదూర్ శాస్త్రి, దేశం కోసం బాలగంగాధర్ తిలక్, దేశం కోసం అని చెప్పని కుమరం భీమ్, దేశం కోసం అని చెప్పని అనేక మంది మహనీయులు వాళ్ళందరూ పోరాడారు. కానీ వాళ్ళెవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు, కేవలం ఒక కుటుంబం పేరుతో పెట్టుకున్నారు వాళ్ళంతా కూడా. అలాగే ఐటీ, మీరు అక్కడికి వెళ్ళి హైటెక్ సిటీ చూడండి, ఎవరి హయాంలో ప్రారంభమైంది? మీ పిల్లలు అడగండి, పెద్దలు అడగండి, ఎవరైనా ఒకే సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు హయాంలో మంజూరైంది, వాజ్పేయి గారి హయాంలో మంజూరైంది. హైదరాబాద్ లో బిజినెస్ స్కూల్, ఈ బిజినెస్ స్కూల్ చాలా ప్రాముఖ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాపారాన్ని గురించి ఒక అవగాహన కోసం బిజినెస్ స్కూల్ చంద్రబాబు నాయుడు హయాంలో, వాజ్పేయి గారి హయాంలో ప్రారంభమైంది. అలాగే హైదరాబాద్ లో రింగ్ రోడ్ యొక్క ఆలోచన వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు ప్రారంభమైంది. ఆ తర్వాత కొంత రాజశేఖర రెడ్డి గారు కూడా దాంట్లో చేతులు కలిపి సహకరించాడు. అదేవిధంగా నగరంలో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు
అనేక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఈ నగరంలో ఏర్పడి మన పిల్లలకు అవకాశాలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయంటే అవన్నీ కూడా ఎక్కువగా ఎన్డీఏ హయాంలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చాయని చెప్పిన సందర్భంగా మెదడుని మనం చేస్తాను. వాల్మీకి అంబేద్కర్ ఏదైనా పేద ప్రజలకు ఇళ్లు కట్టించేట గృహ నిర్మాణ పథకం కూడా అటల్ బిహారీ వాజ్పేయి చంద్రబాబు నాయుడు మధ్యలో మన బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఆ యొక్క గృహ నిర్మాణ పథకం మంజూరైందో లేదో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాను. మీరు హైదరాబాద్ లో అభివృద్ధి జరిగిన ఏ ఒక్క పథకమైనా, అభివృద్ధి జరిగిన ఏ ప్రాజెక్ట్ అయినా, అభివృద్ధి జరిగిన ఏ విషయమైనా చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే నారా చంద్రబాబు నాయుడు మీకు గుర్తొస్తారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ యొక్క అభివృద్ధికి ఆద్యులు బాధ్యులు అటల్ బిహారీ వాజ్పేయి చంద్రబాబు నాయుడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఇప్పుడు మళ్ళా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పట్టణాలను ఆకర్షణీయ పట్టణాలుగా తయారు చేయాలని సంకల్పించింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ ప్రక్రియలో మనం భాగస్వామి కావాలంటే కూడా ముందు నగరాలు సరిగా ప్రయత్నం చేసి, సరిగా కసరత్తు చేసి, సరిగా కానీ మార్పులు సంపాదిస్తే దాంట్లో క్వాలిఫై అవుతారు. లేకపోతే క్వాలిఫై గారు, అర్హత గారు 100 ఆకర్షణీయ నగరాలు తయారు చేయాలని నరేంద్ర మోడీ గారు సంకల్పించారు. 20 మాత్రమే ఫస్ట్ బ్యాచ్ లో ముందుకెళ్ళాయి. మిగతా నగరాలు ఇంకా తయారీలో ముందుకు రాలేకపోయినవి రెండవ దశలో వచ్చే అవకాశం ఉంది. ఆ రెండవ దశలో కూడా ఈ నగరాలు ఎంపిక చేయబడాలంటే మన నగర ప్రణాళిక, నగర మేయర్, నగర కార్పొరేటర్లు, నగర కమిషనర్ వీళ్ళందరూ తెలివిగా పనిచేయాలా, కష్టపడాలా, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మిత్రులారా, మరి ఇవాళ వాజ్పేయి గారి హయాంలో దేశం అభివృద్ధి పనుల్లో మొట్టమొదటిసారిగా ఆయన అభివృద్ధికి ఆద్యుడు. ఆయన వాజ్పేయి గారి హయాంలో నేషనల్ హైవే నిర్మాణం జరిగింది. ఎవరన్నా కాదని చెప్పగలరా? మీరు చూడండి, కాంగ్రెస్ హయాంలో 50 ఏళ్లలో ఒక్క హైవే, కానీ బీజేపీ యొక్క మోడీ ఆ యొక్క वाजपेयी के हम लोग 4 वे हाईवे 50 साल में 1 वे नहीं तो 9 वे 5 साल में 4 वे हाईवे निर्माण करके हमने दिखाया श्री अटल बिहारी वाजपेयी। चेन्नई నుంచి కలకత్తా, కలకత్తా నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి జైపూర్, జైపూర్ నుంచి అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి ముంబై, ముంబై నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి కృష్ణగిరి, ధర్మపురి, కన్యాకుమారి 4 వే హైవే 50 years or 1 way or no way 5 years 4 way హైవే ఏర్పాటు చేసిన ప్రభుత్వం. అలాగే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు హైవే కాదు, దేశంలో 50 జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ప్రారంభించారు. ఇప్పుడే మన మిత్రులు చెప్తున్నారు లోకల్ ట్రైన్స్ కేవలం 4 మాత్రమే ఉన్నాయి సార్, 6 అని చెప్పని. ఆ సంఖ్య పెంచమని చెప్పని స్థానికంగా ఉన్న మిత్రులు నాకు విజ్ఞాపన ఇచ్చారు. కేంద్రంలో తప్పనిసరిగా రైల్వే మంత్రిని పిలిచి మాట్లాడి ఇక్కడ అదనంగా లోకల్ ట్రైన్ కూడా పెంచే ప్రయత్నం చేస్తామని మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ సికింద్రాబాద్ ఆదర్శ రైల్వే స్టేషన్ గా తయారు కావడం కూడా మన హయాంలోనే జరిగింది. 50 జనశతాబ్ది ఎక్స్ప్రెస్లు, అలాగే అనేక రాష్ట్రాలకు శతాబ్ది ఎక్స్ప్రెస్లు, ఇవన్నీ కూడా ఎన్డీఏ హయాంలో ప్రారంభమయ్యాయి. అదే కాదు, గ్రామీణ ప్రాంతాలకు మనం ఎక్కువ మంది గ్రామాలకు వచ్చిన వాళ్ళు, మీలో కూడా చాలా మంది గ్రామాలకు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే గ్రామంలో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎకనామిక్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, చదువు కోసం, వైద్యం కోసం మనం పట్టణాలకు వస్తాం. అలాంటి గ్రామాల్లో రోడ్లు ఉండేవి కాదు. కానీ వాజ్పేయి గారు, నేను అప్పుడు గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఉన్నాను, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, వాజ్పేయి గారు ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు కావాలన్నాడు. రోడ్డు లేకపోతే గ్రామాల్లో వీడిఓ, బీడీఓ, డీడీఓ, ఏడీఓ, కలెక్టర్, డాక్టర్, యాక్టర్, ట్రాక్టర్ ఏది కూడా గ్రామానికి రాదు. మరి వచ్చేదానికోసమని ప్రధానమంత్రి సడక్ యోజన పిఎంజిఎస్వై పేరుతో దేశంలో సుమారు 2,60,000 గ్రామాలకు పక్కా రోడ్డు కూడా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దేశం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మూడవది ఈ టెలిఫోన్ చూడండి. టెలిఫోన్ కాంగ్రెస్ హయాంలో 50 ఏళ్లలో 3 కోట్లు ఉన్నాయి. కానీ వాజ్పేయి గారి హయాంలో 90 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగిందని మీకు మనం చేస్తున్నాను. ఈ టెలివిజన్ ఛానల్స్ చూడండి. ఈ టెలివిజన్ ఛానల్స్ కాంగ్రెస్ హయాంలో 50 ఏళ్లలో ఒకే ఒక టెలివిజన్ ఛానల్, एक ही चैनल, दूरदर्शन, दूर से दर्शन करना, ब्लैक एंड व्हाइट देखना। 50 साल में एक ही टेलीविजन चैनल, वो भी ब्लैक एंड व्हाइट में। मेरा बचपन से मैं 1980 तक 84 तक देखते रहा ब्लैक एंड व्हाइट। मगर पहली बार वाजपेयी जी आने के बाद 600 से 1000 नया चैनल आया। कितना चैनल आया गिनना भी मुश्किल है, याद रखना भी मुश्किल है। ई टीवी, मी टीवी, माँ टीवी, उदया टीवी, सायम टीवी, सूर्या टीवी, चंद्रा टीवी, राज टीवी, युवराज टीवी,
జయా టీవీ, విజయ టీవీ, టీవీ 1, టీవీ 5, టీవీ 9, टीवी 6, V6, A6, A6 अर्धे का 6। आज तक कल तक सीधी बात उल्टी बात कितना बात है याद रखना भी मुश्किल है। मेकिंग न्यूज, ब्रेकिंग न्यूज, गुड नाइट, मिड नाइट मसाला भी आ रहा है टेलीविजन ఛానల్। ఒక క్రాంతికారి విప్లవాన్ని టెలివిజన్ రంగంలో తీసుకొచ్చి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాను। అలాగే పోర్ట్ కనెక్టివిటీ, అనేక రకాల సముద్ర తీరాల్లో పోర్టులు ఏర్పాటు చేసి వాణిజ్యాన్ని పెంచారు। అలాగే ఐటీ